హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తుతం నల్లతామర పురుగులు అవేనండి బ్లాక్ ట్రిప్స్ యొక్క నివారణ కోసం తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. అయితే ఇప్పటికే చాలామంది సాధారణ సాగు అయితే చాలామందివి తోటలు అంతర్సేద్యం చేయడానికి వీలు లేకుండా అయిపోయాయి, అంటే కలసకపోయాయి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది డిసెంబర్ నెల చివరికి వచ్చింది, అంటే చివరి వారం. కాబట్టి ఇప్పుడు మనము కనుక క్రాప్ని సెట్ చేయకపోతే మనకు దిగుబడి రాదు ఆశించినంత. ఇప్పుడు పడినటువంటి ఫ్లవర్ని కంట్రోల్ చేయాలి అంటే, ఆఫ్ చేయాలంటే మనము నల్లతామర పురుగుల ఉధృతిని అనేది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే రైతులు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, ఒకే మందుని తరచుగా స్ప్రే చేయకూడదు. ఒకసారి ఏ మందునైనా కానీ 2 సార్లకు మించి స్ప్రే చేయకూడదు. అలా స్ప్రే చేసినట్లయితే వాటి యొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని మళ్ళీ ఆ మందులకు లొంగిపోకుండా అవుతుంటాయి. మార్చి మందులను స్ప్రే చేయడం వల్ల నల్లతామర పురుగుల ఉధృతిని కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేవలం నల్లతామర పురుగుల ఉధృతి కంట్రోల్ చేసే మందులతో ఒక్కటే కాకుండా వాటితోటి పాటు ఫ్లవరింగ్ స్పెషల్స్ కూడా స్ప్రే చేసుకున్నట్లయితే వచ్చిన ఫ్రూట్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కడాలు పూతలు రాలిపోకుండా కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము స్ప్రే కాకుండా ఏ విధంగా నియంత్రణ చేసుకోవాలనే దాన్ని చూసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదండి, బ్లూ గమ్ షీట్స్, అదేవిధంగా ఎల్లో రంగు గమ్ షీట్స్. వీటిని చేను మొత్తంలో పెట్టండి. మీకు ఎన్ని వీలైతే అన్ని, అంటే ఈ బ్లూ రంగు గమ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 50కి మించకుండా, అదేవిధంగా ఎల్లో రంగు గమ్ షీట్స్ ఒక 25కు మించకుండా పెట్టుకున్నట్లయితే మనకు ఈ బ్లాక్ ట్రిప్స్ అనేటివి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా రైతు సోదరులు సోలార్ లైట్స్ ద్వారా కూడా, అంటే ఎర్రని పెట్టి కూడా మనకు నైట్ పూట వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా స్ప్రేయింగ్ ద్వారా కంట్రోల్ చేయాలంటే ఎక్స్పోనస్ కానీ గ్రాసియా ఇటువంటి మందులను మార్చి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రాసియా ఎక్స్పోనస్ని కేవలం సింగిల్గా స్ప్రే చేయకండి, వాటితో పాటు ఎకారిసైడ్స్ని కలిపి స్ప్రే చేయండి. ఎకారిసైడ్స్ అనగా నల్లి నివారణ మందులు, అంటే ఎర్ర నల్లి కానీ 2 మచ్చల నల్లి కానీ ఈ విధమైన నల్లి నివారణ మందులు కూడా కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ 2 కాంబినేషన్స్ తోటి మనకు నల్లతామర పురుగుల ఉధృతి కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. అయితే ఈ 20 రోజులు ఏదైతే అంటే డిసెంబరు జనవరి నెలల ఈ టైం ఏదైతే ఉందో వీటిని ఈ టైంలో మనము కాయలు పడేసుకున్నట్లయితే దిగుబడికి డోకా ఉండదు. ఫస్ట్ ఏంటంటే గమ్ షీట్స్ పెట్టుకోండి, తర్వాత మీకు వీలైతే లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకోండి. తర్వాత స్ప్రేయింగ్ విషయానికి వచ్చినట్టయితే ఎక్స్పోనస్, దాంతోపాటుగా హనాబీ కానీ లేదా సీజమైట్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి. హొకోరి ఇటువంటి కలిపి స్ప్రే చేసుకోండి. అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ స్ప్రేలో గ్రాసియాని స్ప్రే చేయండి. గ్రాసియాతో పాటు సీజమైడ్ కానీ హనాబీ కానీ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్లలో బాగా నల్లి నివారణ అవుతూ ఉంది. అదేవిధంగా తక్కువ ధరలో చూసుకున్నట్లయితే జంపు మరియు రోగారు ఈ రెండింటిని తక్కువ ధరలో స్ప్రే చేసుకోవచ్చు. ఎక్స్పోనస్ కానీ గ్రాసియా కానీ హనాబీ కానీ హొకోరి కానీ వీటన్నిటి గురించి మన ఛానల్లో పూర్తి డీటెయిల్స్తో ఉన్నటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చూడండి. వీడియో పెద్దదైపోతుంది. మన ఛానల్లో ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ పెద్ద వీడియో అయితే చూడలేరు. కాబట్టి ఈ వీడియోని ఇంతటితోటి పూర్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.